శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 99వ భాగానికి స్వాగతం సుస్వాగతం. క్రిందటి భాగంలో అదితి శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని దర్శించి తనివి తీరా కళ్ళతో తాగింది, చూపులతోనే తాగిందన్నారు. చాలా సంతోషంతో మైమరచి స్వామివారిని తీయని మాటలతో స్తుతించింది. అది మనం నిన్న తెలుసుకున్నాం. ఆ తరువాత అతిథి తన బాధని వ్యక్తం చేస్తోంది. దైత్యశ్రేష్ఠులు దేవతలను భయపెట్టి పారద్రోలి స్వర్గాన్ని ఆక్రమించారు. వారే పరిపాలిస్తున్నారు. నా కంటికి నిద్ర కరువైంది, నా గర్భశోకాన్ని మానిసి రక్షించవయ్యా అని కోడుకుంటోంది. అలా పలికిన అదితి మాటలకు శ్రీహరి చిరునవ్వు నవ్వి, నీ కోడండ్రును నీ కుమారవరులున్, నీ కోడండ్రును నీ కుమారవరులున్, నీ నాథుడున్ నీవు సంశ్లోకింపన్ సతులున్ పతుల్ మిగుల సమ్మోధింప, రాత్రించెరుల్ సోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టే. భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్ట, నీ సుతుండనై నర్తించి వర్తింపగాన్. నే అద్భుతమైన పద్యం పోతనామాచ్యుల వారు భాగవతంలో మనకు అందిస్తున్నారు. నీ కోడళ్ళు, నీ కొడుకులు, నీ భర్త, నీవు ముక్కిలి పొగడేటట్లు, భార్యాభర్తలు చాలా సంతోషించేటట్లు, రాక్షసులు దుఃఖించేటట్లు నీ కడుపున తేజశాలినై జన్మిస్తాను. నీ కుమారుడనై తిరుగుతూ ఆడుకోవాలని నాకు వేడుకగా ఉందమ్మా అంటున్నారు శ్రీహరి. సహనంతో కూడిన ఉపాయంతో తప్ప బలాన్ని ప్రదర్శించి రాక్షసులను చంపడానికి ఇక్కడ వీలు లేదు. నీ నియతిని భక్తిని నేను మెచ్చుకున్నాను. ఇంద్రుడు, దేవగణము, శచీదేవి మెచ్చుకునే విధంగా స్వర్గాన్ని రాక్షసుల నుండి అపహరించి ఇంద్రునికి ఇస్తాను. ఇంక విచారం ఎందుకు? నీ రమణుని సేవింపుము, నీ రమణుని సేవింపుము, నా రూపము మానసించి నలిని గర్భాగారంబు వచ్చి చొచ్చెద గారామున పెంపవమ్మ కరుణన్నన్ను. నా రూపాన్ని మనసులో పెట్టుకుని నీ భర్తను సేవించు, నేను నీ గర్భంలో ప్రవేశిస్తా, నన్ను దయతో ప్రేమతో పెంచు తల్లి అని శ్రీహరి అడుగుతున్నాడు. ఏలింతు దివముసురలను పాలింతు మహేంద్ర యువతి భాగ్యశ్రీలన్, తూలింతు దానవులను నిర్మూలింతు రిపు ప్రియాంగముల భూషణముల్. దేవతలచే స్వర్గాన్ని ఏలిస్తా, శచీదేవి సౌభాగ్యాలను కాపాడతా, రాక్షసులను అధికారం నుంచి తొలగిస్తా, వారి ఇల్లాండ్ర సొమ్మును కూడా ఊడతీస్తా. ఈ విధంగా భక్తపరాధీనుడైనటువంటి శ్రీహరి ఆ మహావిష్ణువు సెలవిచ్చి మాయమయ్యాడు. అదితి సంకల్పం నెరవేరింది. ఆమె సంతోషంతో తన భర్తయను కశ్యపుని ఆశ్రయించి ప్రేమతో సేవిస్తూ ఉండగా, ఇటు తర్వాత ఒకనాడు కశ్యపుడు సమాధి నుండి బయటికి వచ్చి శ్రీహరి అంశము తన యందు ప్రవేశించగా అదితి గర్భమున తన
తేజస్సుని చేర్చినట్లు ఆ గాలి అగ్నిని కర్రయందు చేర్చినట్టు తన తేజస్సుని అతిథి గర్భంలోకి చేర్చాడు. అప్పుడు ఒక నెల గడిచింది. చలచలనై పిదపిదనై గలలంబై కరడు కట్టి గళనాళముతో తల ఏర్పడే గర్భంబై నెలమసలం చీర చిక్కే నెలతకు అధిపా. ఒక నెల గడిచింది. అదితి కడుపులో క్రమక్రమంగా ద్రవరూపం, మెత్తని రూపం గడ్డకట్టి పిండ రూపంగా ఏర్పడింది. గొంతుతో పాటు తల ఏర్పడి గర్భం నిలిచింది అని భాగవతం చెప్తోంది. అదితి గర్భంలో ఆ శిశువు బ్రహ్మాండ భాండాన్ని, సముద్రాలను, సమస్త లోకాలను కడుపులో ఇముడ్చుకుని సన్ననైన చిన్ననైన ఆకారంతో అందంగా అణిగిమణిగి ఉన్నాడు. ముత్తైదువులంతా అదితి నుదుట విభూతి పెడుతున్నారు, తిలకం దిద్దారు, పట్టుబట్టలు అతనికి కట్టించారు, గర్భానికి రక్ష కట్టారు. ఈ విధంగా విశ్వగర్భుడు అదితి గర్భంలో ఉండగా బ్రహ్మదేవుని వచ్చి స్తుతిస్తున్నాడు. త్రిభువన జయరూఢ దేవ ఉరుక్రమ పృథులాత్మ శిపివిష్ట పృశ్నిగర్భ ప్రీతత్రినాభ త్రిపృష్ట జగంబులకు ఆద్యంత మధ్యంబు అరయనీవ జంగమస్థావర జననాది హేతువునీవ కాలంబవై నిఖిలము ఆత్మలోపల ధరియంతు లోని జంతువుల నెల్ల శ్రోతంబులోగను సుందరతన్ బ్రహ్మలకు నెల్ల సంభవ భవనమీవ దివమునకు బాసి దుర్దశ దిక్కులేక శోకవార్ధి మునిగిన సురలకెల్ల చున్న తెప్పనీవు. అతిథి గర్భంలో వర్ధిస్తున్న స్వామి అని బ్రహ్మదేవుడు స్తుతిస్తున్నాడు. ఈ మూడు లోకాలకు నువ్వు జయించగలవాడు. ఓ దేవా, పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడిచే సామర్థ్యం కలవాడివి. 2 అడుగులతోనే భూమి ఆకాశాలు కొలవగలిగేవాడివి. విశాలమైన హృదయం కలవాడివి. ప్రాణుల యందు అంతర్యామి అయినట్టి వాడివి. పృశ్ని యొక్క పుత్రుడవైన వాడివి. ప్రీతితో ముల్లోకాలను నాభియందు కలవాడవు. ముల్లోకాలకు అతీతుడైన వాడివి. ఈ లోకాలకు ఆది మధ్యాంతాలు నీవే. చరాచర ప్రపంచం పుట్టడానికి కారణం నీవే. కాలస్వరూపుడవై సమస్తము నీలో లయం చేసుకుంటావు. ప్రవాహం ప్రాణికోటిని ధరించినట్లు సమస్త జీవులను నీలోనే నిలుపుకుంటావు. సృష్టికర్తలైన బ్రహ్మకు పుట్టినీళ్ళు నీవు. స్వర్గలోకాన్ని పోగొట్టుకొని దేవతలు కష్టాల కడిలో మునిగిపోయారు. వాని రక్షించి గట్టుకు చేర్చే తెప్పవు కూడా నీవే. ఓ మహాత్మా, దేవతలు చాలా కాలం నుంచి స్వేచ్ఛ లేక సంతోషంగా ఉండాలని ఆరాటపడుతున్నారు. వారికి ఆనందం కలిగించేందుకు అదితి గర్భం నుండి బయలుదేరి రావయ్యా అని ప్రార్థించాడు. అలా ప్రార్థించాక ఒక శుభముహూర్తాన వామనుడు ఆవిర్భవించాడు. అది ఎలాగా? రవి మధ్యాహ్నమునందు చెరింప గ్రహతారాచంద్రభద్రస్థితిన్ శ్రవణద్వాదశి నాడు శ్రోణ నఖిజిత్సంజ్ఞాతలగ్నమునన్ అభిజిత్ సంజ్ఞాతలగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిం పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరుమాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. మిట్ట మధ్యాహ్నం గ్రహాలు, నక్షత్రం, చంద్రుడు శుభప్రదమైన చోటుండగా అభిజిత్ లగ్నాన శ్రావణ ద్వాదశి నాడు వ్రతశీల పతివ్రతయగు అదితికి వామనుడై హరి జన్మించాడు. వామనుడు పుట్టినప్పుడు 4 చేతులతో శంఖము, చక్రము, గదా, పద్మమున్నాయి. కపిలవర్ణం గల వస్త్రం, మకర కుండలాలతో మెరిసే చెక్కిళ్ళు, వక్షస్థలంపై శ్రీవత్సము,
కమలాల వంటి కన్నులు కలిగి ఉన్నాడు. తుమ్మెదలు మోగిన అందమైన వనమాల మెడలో ఉంది. రత్నాలు కూర్చిన బంగారు వడ్డాణం బాహుపురులు, కిరీటము, హారాలు, కాలియందులు కాంతులు వెదజల్లుతున్నాయి. కమనీయమైన కంఠభాగాన కౌస్తుభమణి మెరుస్తోంది. ఆయన రూపం అందరి మనస్సులను ఆకర్షిస్తోంది. వామనుడు పుట్టగానే యక్షులు, గరుడులు, దేవతలు, సిద్ధులు, నాగపతులు దుఃఖాన్ని వదిలారు. సాధ్యులు, చారణులు, ఋషులు, ఋత్విజులు, విద్యాధరులు సంతోషించారు. సూర్యచంద్రులు కాంతిని విరజమ్మారు. కింపురుషులు, గంధర్వులు కిన్నెరలు పాటలతో, వాద్యాలతో మోగిస్తూ ఆకాశంలో నాట్యాలు చేశారు. దిశల చీకటి పోయింది. సప్త సముద్రాలు చాలా నిర్మలంగా ఉన్నాయి. భూమి బ్రాహ్మణుల చేత, ఆకాశం దేవతల చేత సేవించబడుతోంది. దేవతలు గుంపుగా పూలవానలు కురిపించారు. పూల తేనీయలు తుంపరలుగా రేగాయి. పుప్పొడి బురదచే భూభాగమంతా ఎక్కువగా కప్పబడింది. ఈ మహానుభావుడు ఇంతకాలం నా కడుపులో ఎలా ఉన్నాడా అని అదితి ఆశ్చర్యపడింది. కశ్యపుడు ఆనందంతో కూడిన జయ జయ శబ్దాలతో స్వామిని సంస్తుతించాడు. ఆ తర్వాత వామనుడు ఆయుధాలు, అలంకారాలు కలిగిన తన దివ్య రూపాన్ని వదిలేసి కపటవటునిగా మారు రూపాన్ని ధరించాడు. పొట్టి పిల్లవాడై ఒడుగు చేయదగిన వయస్సు కలవాడై ఉన్నాడు. మారు రూపం పొందిన ఆ కొడుకును చూచి అదితి ఆనందంతో పరవశించింది. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నా తపఃఫలంబ నా కుమార, నాడు చిన్నివడుగా నాడు నా కులదీపక, రాగదయ్య భాగ్యరాశి వగుచూ. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమ, నా తపఃఫలంబు నా కుమార, నాడు చిన్ని వడుగా నా కులదీపక, రాగదయ్య భాగ్యరాశి వగుచూ. ఒక తల్లి ఎంత ప్రేమగా ఆప్యాయతగా ఎంతో ప్రేమతో పలకరిస్తుందో అదేవిధంగా అదితి తన గర్భాన్ని జన్మించిన శ్రీహరిని, వామనుణ్ణి అంటోంది. నన్ను కన్న తండ్రి, నా పాలి దైవమా, నా తపముల పంట, నా కొడుక, నా ఒడుగు పాప, ఈ సంతానాన్ని, ఈ వంశాన్ని ప్రకాశింపజేసేవాడా, నా సంపదల కుప్ప, రావయ్యా అంటూ అదితి వామనుని పిలిచింది. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.